ఎలా చూస్తుంది అంటే బీజేపీ ఎందుకో సైలెంట్గా ఉంటుంది, ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతున్నా కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. అంటే వాళ్ళిద్దరూ ఒకటేనా? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా బీఆర్ఎస్ ముందు నుంచి చెప్తోంది ఆ బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే, లోపాయికారి ఒప్పందం ఏదో ఉందని మీ మీద మొదటి నుంచి కూడా ఒక ఆరోపణ. ఇప్పుడు చూస్తుంటే మరి రాష్ట్రంలో ఇంత జరుగుతున్న సైలెంట్గా ఎందుకుంటోంది? గుడ్ ఈవినింగ్ అండి రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, అదేవిధంగా మా కో ప్యానలిస్టులకి గుడ్ ఈవినింగ్. ఈరోజు చర్చ కాంగ్రెస్లో కల్లోలానికి భారతీయ జనతా పార్టీ మౌనంగా ఉండడానికి కారణం ఏంది? మీరు దానికి దీనికి లింక్ పెడతా ఉన్నారు. మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా కేంద్రం నుంచి ఏదో మేము ఏమంటున్నాము, కాంగ్రెస్ పార్టీ పాలన 1 సంవత్సర కాలం పూర్తి చేసుకున్నారు. ఇది ప్రజల లోపల చాలా అశాంతి రేకెత్తించిన సందర్భం. ఒక సందర్భంలో ఆలోచన చేస్తే ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలబడ్డ పరిస్థితి ఉంది తెలంగాణ సమాజానికి. 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పాలన ఇబ్బందులకు గురి చేసింది, ప్రజలకి ఇబ్బందులను కలిగించింది అని చెప్పి వీరిని హక్కున చేర్చుకుంటే, వీళ్ళని భుజాల మీద తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెడితే వీరు చేస్తున్న నిర్వాహకం ఏంది? ఏ ఒక్కటి కూడా ప్రజాపాలన అని చెప్పి చెప్పుకుంటున్నారు. ప్రజాపాలన కాదు, ప్రజాకంటక పాలన అని చెప్పి చెప్పుకుంటే దానికి సరైన న్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎందుకు చెప్తూ ఉన్నామంటే ఈ అంశాలు పెద్దలు రాజా గారు చెప్పారు ఇప్పటిదాకా అన్ని విషయాలు. ఏ ఒక్క విషయం కూడా వారు సంవత్సర కాలం పూర్తయింది ఇప్పటికి కూడా. ఇంతకుముందు మోహన్ గారు మాట్లాడుతూ ఏమంటున్నారు, మాకు నిధుల లేమి వల్ల మేము అంటే డబ్బులు లంక బిందెలు ఉంటాయని చెప్పి వచ్చిర్రా? వాళ్ళు చెప్పారు కదా లంక బిందెలు ఉన్నాయి అని వచ్చినాం మేము, ఏం కనబడతలేవాడ మట్టి కుండలు కూడా తప్ప ఏం లేవు అనే పరిస్థితి. అదే లంక బిందెలేమో వాళ్ళు తీసుకుపోయారు అనుకున్నారు, ఉన్నాయని చెప్పి ఆశపడి వచ్చిర్రు అని చెప్పి వాళ్ళు చెప్పారు కదా. రేవంత్ రెడ్డి గారే చెప్పారు లంక బిందెలు అని వస్తే మాకు మట్టి కుండలు కూడా దొరుకుతలేవు అని చెప్పి. కనుక ఇది కాదు, ప్రజాపాలన చేయాలనుకుంటే ఏ రకంగా మీకు ఒక చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే, కమిట్మెంట్ ఉంటే, మీరు చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయండి, మీరు చేయలేని పరిస్థితుల్లో చేయలేమని చెప్పండి. డాంబికాలకు ఎందుకు ఈ ఇంకా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు? ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదు. మీరు చాలా చిన్న విషయం, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి విషయంలో మన అమ్మాయిని వాళ్ళు ఏం చేశారు, పెళ్లి చేసారు. రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఈయన తులం బంగారం ఇస్తారు, 1,00,000 రూపాయలు తులం బంగారం. వాళ్ళు పెళ్లిలో ఏదో సంబంధాలు పెద్ద మనుషుల సంబంధం కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పారట. తులం బంగారం ఇయ్యలేనందుకు ఆ పిల్లని ఇంటికి పంపించారట. ఇది నిర్వాకం. ఇది నేనేదో సెటారికల్ గా చెప్తలేను, జరిగిన వాస్తవం ఇది. ఇంత దారుణంగా పరిస్థితి. చాలా చిన్న విషయాలండి. రేషన్ కార్డులు 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాల్లో ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పి మీరే చెప్పారు. ఎన్నికల అంటే ముందు ఎన్నికల వాగ్దానం చేసిర్రు, మేము ఇస్తాము రేషన్ కార్డు అని చెప్పి. రేషన్ కార్డు ఇవ్వడానికి 1 సంవత్సర కాలం పడుతుందా అండి? మేము ఏమన్నా అంటే మేము డేటా కలెక్షన్ చేస్తూ ఉన్నాం అంటున్నారు. మేము మొత్తం ఇప్పుడు రాగానే మీరు ప్రజా దర్బార్లు పెట్టినరు, మొత్తం అప్లికేషన్లు తీసుకున్నారు. వచ్చిన మొదటి నెలల లోపలనే అప్లికేషన్లు తీసుకున్నారు. సరిపోతాయి కదా? ఎవరైతే రేషన్ కార్డులు కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అప్లికేషన్లు ఇచ్చిర్రు, అవన్నీ చెత్తబుట్ల పడేసిండ్రు. ఎలక్షన్ల ముందు కూడా అన్ని తీసుకున్నారు. మీకు రేషన్ కార్డు ఇవ్వడానికి కూడా సంవత్సర కాలం పడితే మీరు చెప్పిన ఈ 6 గ్యారంటీలు ఎన్ని సంవత్సరాలు కావాలండి? ఇంక ఇప్పటికి కూడా ఇవ్వలే కదా. సంవత్సర కాలం మీకు ఇచ్చింది 5 సంవత్సరాల కాలం. మీరేదో మొత్తం జీవితాంతం ఇన్నే ఉంటాం, తెలంగాణ ఏలుకుంటామని అనుకుంటున్నారేమో, ఆ భ్రమలలో ఉన్నారేమో. ప్రజలు మిమ్మల్ని భరించడానికి సిద్ధంగా లేరు, కాంగ్రెస్ పార్టీని భరించడానికి సిద్ధంగా లేదు. ఎప్పుడెప్పుడు దింపుడు కళ్ళం ఎప్పుడు వస్తుందో దించుకుందామా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటంటే 2 విషయాలు. ప్రజల్ని మెప్పించలేకపోయిన విషయం ఒకటి పక్కన పెడతా ఉంటే, కనీసం అంతర్గతంగా మీ ఎమ్మెల్యేలను కూడా సంతృప్తిపరచలేని దుస్థితిలో, దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు కాంగ్రెస్ హైకమాండ్ ఉందని అంటే దానికి ఎవరు జవాబుదారండి? మీరు మేమా జవాబుదారి? మీ శాతగాని అసమర్థ నాయకత్వం వల్లనే కదా ఇదంతా వచ్చింది. ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నది ఏంది? స్థానిక శాసనసభ్యుల దగ్గరికి పోతారు, ఏవో చిన్న కార్యక్రమాలు ఉంటాయి, అవి కూడా తీర్చలేని పరిస్థితులలో ఉన్నారు అని అనుకుంటే మిగతా విషయాలు జరుగుతలేవా అండి? అన్ని జరుగుతూనే ఉన్నాయి కదా. మీ కమిషన్లు నన్ను ఆపుకున్నారా? రేవంత్ రెడ్డి గారు చెప్పారు మేము ఒక 2 నెలలు కడుపు మార్చుకుంటే మేము మొత్తం అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. అంటే కడుపు మార్చుకోలేదనే అనే కదా అర్థం. మీరు 2 నెలలు కడుపు మార్చుకోలేదు కాబట్టి ఏ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతలేదు. మీ కార్యక్రమాలు మాత్రం ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. ఏ తర్వాత చెప్పొచ్చేది అంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఒక ఆశాదీపంగా కనబడుతూ ఉంది. ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుంది ఇంతో అంతో అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల ద్వారానే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఏ ఒక్క కార్యక్రమం ఇందిరమ్మ ఇల్లు అని చెప్తా ఉన్నారు, దాంట్లో కాంట్రిబ్యూషన్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల ద్వారా జరుగుతూ ఉంది. రేషన్ కార్డులు ఇస్తామని చెప్తున్నారు. రేషన్ ఇచ్చేది ఎవరు? ఉచితంగా రేషన్ బియ్యం ఇచ్చేది
ఇప్పుడు కాదు 6 సంవత్సరాల నుంచి ఇస్తా ఉంది 80 కోట్ల మందికి దేశంలో. అవన్నీ ఏదన్నా జరుగుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా, మోడీ గారి ప్రభుత్వం ద్వారా ఇచ్చే నిధుల ద్వారా జరుగుతుంది తప్ప ఏది కూడా రేవంత్ రెడ్డి గారు కొత్తగా క్రియేట్ చేసి నేను ఈ వెల్త్ క్రియేట్ చేసినా ఈ ప్రజలకు వంచుతా ఉన్నా అని చెప్పడానికి సిద్ధంగా లేరు. కనుకనే ఒకవైపు ప్రజల లోపల ఆందోళన, అన్నగారు చెప్పినట్టు నిన్నమన్న గ్రామ సభలు జరిగితే ఒక్కరంటే ఒక్కరు ప్రజాప్రతినిధి, కింది స్థాయి ప్రజాప్రతినిధి కూడా గ్రామ సభలలో ప్రత్యక్షం కాలేదు. ఒకవేళ ఎక్కడన్నా పోతే వాళ్ళ మీద దాడులు చేసిండ్రు. ఎవరో ప్రజలు కాదండి, సామాన్య ప్రజలు కాదు, కాంగ్రెస్ కార్యకర్తలే. కాంగ్రెస్ కార్యకర్తలు దానికి విఘ్నాలు కలిగించారు గ్రామ సభలకి, ఎవరు కామన్ పబ్లిక్ కాదు. కనుక నేనేమంటున్నా, కాంగ్రెస్ కింది స్థాయి కార్యకర్తల నుంచి ఎమ్మెల్యే స్థాయి నాయకుల వరకు కూడా ఎవరిని కూడా సంతృప్త పరచలేకపోయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఉండాలన్నా వద్దా అనేది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ప్రజలు కూడా ఖచ్చితంగా ఆలోచన చేస్తున్నారు. మీరు ఏ అంశం తీసుకున్నా ప్రతిదీ గందరగోళ పరిచే పరిస్థితి ఉంది తప్ప ఏమంటే నిన్న దాకా ఏం చెప్పారు వాళ్ళ నేతలే కదా, రాజగోపాల్ రెడ్డి లాంటి సీనియర్ అందరండి చేస్తున్నారు కదా, మేము ఇవ్వలేదు. నేను అదే చెప్తా ఉన్నా, రాజగోపాల్ రెడ్డి గారు ఒక్కరే కాదు, అంతకంటే సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారు, రాజ్ నరసింహ గారు ఏమంటా ఉన్నారు, ప్రతి ఒక్కరు అంటనే ఉన్నారు. మళ్ళీ తర్వాత వచ్చి బయటికి అంటారు. అంతెందుకండి, నిన్నమన్న జరిగిన కులగణన సర్వే మేము మొత్తం దేశానికి రోల్ మోడల్ అని చెప్పారు కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ మల్లన్న, తీన్మార్ మల్లన్న ఏం చేసిండు, ఏడదగల పెట్టమని చెప్పిండు, చించేసిండు, అంటుపెట్టిండు. ఆయన స్టూడియో సాక్షిగా, కెమెరాల సాక్షిగా అంటుపెట్టిండు మీరు చేసిన కులగణన సర్వే. అంటే మీరు ఒకవేళ నిజంగానే కులగణన సర్వే అంతా అక్యురేట్ గా వచ్చింది అనుకుంటే చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? ఆ దమ్ము ధైర్యం ఎందుకు ఉంటలేదు? నిజాయితీ ఉంటే చర్యలు తీసుకోవాలి కదా. లేదు, ఒకవేళ నిజాయితీ లేకపోతే మీ ఎమ్మెల్సీ చెప్పింది కరెక్ట్ అని ఒప్పుకోండి. ఏది ఒకటి లేదు, అంత గందరగోళ పరిచే పరిస్థితుల లోపలనే ముందుకు పోతున్నారు తప్ప ఏది కూడా లేదు. ఇంకొక విషయం అండి, 42% రిజర్వేషన్లు కల్పించి స్థానిక ఎన్నికలకు పోతామని చెప్పారు. 42% ఏ విధంగా ఇస్తారు, ఎట్లా ఇస్తారు, ఏం చేయాలి? నిన్న ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశపరిస్తే రాష్ట్రం మొత్తం టీవీలో ముందర కూర్చున్నది. ఏదైనా ఒక తీర్మానం చేస్తారేమో, ఆ డేటా ముందుకు వస్తుందేమో, అది తీసుకొచ్చి ఆ తీర్మానం చేసి కనీసం ఢిల్లీకి పంపిస్తారా, పార్లమెంట్కి పంపిస్తారా అనే ఆలోచన, ఆ తీర్మానం కూడా జరగలేదు. ఎందుకు మీరు అంటే బాజా కొట్టుకోవడానికి, మీ సొంత బాజా కొట్టుకోవడం కోసం అసెంబ్లీ తీర్మానం కావాలా? గాంధీ భవన్ సరిపోదా? గాంధీ భవన్ లో సమావేశం పెట్టుకోవచ్చు కదా. అసెంబ్లీ ముందరకు వచ్చి ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మీరు అసెంబ్లీ సమావేశం పెట్టి సాధించింది ఏంటి? ఆయన అసెంబ్లీకి రాకపోయి, ఈయన అసెంబ్లీకి రాకపోయి, వచ్చినోని తిట్టుకుంటా, వచ్చినోని నెట్టుకుంటా ఈ కార్యక్రమం చేశారు. కానీ ప్రజలకు ఉపయోగపడ్డ కార్యక్రమం ఏం చేశారో ఒకటంటే ఒకటి చెప్పండి. రైట్, ఓకే. రామ్మోహన్ గారితో మాట్లాడారు. రామ్మోహన్ గారు, కాంగ్రెస్లో మనం ముందు నుంచి చూస్తే చెన్నారెడ్డి నుంచి చూస్తే ఇప్పటి వరకు కూడా